రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీలు 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ అజేయంగా కైవసం చేసుకుంది. స్వాతంత్రులు ఇతర పార్టీల వారు మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు. చివరికి మొత్తంగా 116 మున్సిపాలిటీలకు గాను 90 నుంచి 94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలు జమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ్ స్పష్టం చేశారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగక 5 కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీ సాధించింది. మరో 2 చోట్ల హంగ్ ఏర్పడిందన్నారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లున్నారు. పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలుండాలని, ప్రజాస్వామ్యవాదిగా తాను బలంగా కోరుకుంటారని డిప్యూటీ సీఎం తెలిపారు. సంపూర్ణ విజయం కోసం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో మున్సిపాలిటీస్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి అద్భుతమైనటువంటి విజయాలను అందించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజెప్పడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధికి, సంక్షేమానికి, విశ్వసనీయతకి పెద్దపీట వేస్తారనేది అనేక సందర్భాల్లో ఇది గమనిస్తూ వచ్చాం. ఈరోజు కూడా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ గాలి కబుర్లు, కట్టుకథలు, అట్లాగే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేక రకాలైనటువంటి ప్రచారాల్ని రాష్ట్ర ప్రభుత్వం పైన, పార్టీ పైన ప్రచారం చేశారు. ప్రజలు గమనించారు. ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని, విశ్వసనీయతని గమనించి ఈ గాలి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళ స్థానం ఏంటో ఓటు ద్వారా వారికి చూపించారు. అందుకోసమే మా ప్రభుత్వానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, బాధ్యత వారు మాకు ఒప్పజెప్పినటువంటి విజయంతో పెరిగిందని మేము భావిస్తూ, భవిష్యత్తులో కూడా వారు ఈ ప్రభుత్వం పైన ఉంచినటువంటి నమ్మకాన్ని, అట్లాగే ఈ ప్రభుత్వం పైన వారు పెట్టుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని వమ్ము చేయకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో పరిపాలన అందిస్తాం. ఈరోజు జరిగినటువంటి 116 మున్సిపాలిటీల్లో అట్లాగే 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాదాపు మాకు అంది వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు స్పష్టంగా 83 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ముందుకు పోతా ఉంది. మిగిలి ఉన్నటువంటి మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొన్ని చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, సరే కొన్ని చోట్ల మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన చిన్న చిన్న అక్కడక్కడ చెదురుమదురుగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు ఇప్పటికే ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి వస్తూ వారంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా కొనసాగించడానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థులు గెలిచినట్టుగానే మేము కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చేతునివ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో చేతులు కలుపు ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ పూర్తయ్యే నాటికి సంపూర్ణంగా వచ్చేటువంటి సమాచారంతో మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 90 నుంచి 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీస్లో బోర్డు ఏర్పాటు చేయబోతా ఉంది. వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకొని కావాలని రాజకీయాల్లో కేవలం వార్తా ఆరు ప్రసార మాధ్యమాల్లో కనపడటం కోసమే ఊహల్లో ఉంటూ ఊహించుకొని కట్టుకథలు అల్లి ప్రెస్ మీట్స్ పెట్టడం లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడటం చేయటం వలన ప్రజలు ఎవరు కూడా దాన్ని విశ్వసనీయంగా గుర్తించరనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా మీరు నిబద్ధతతో ఒక జవాబుదారితనంగా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజలకి మనం ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో దేశంలో ప్రజలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉండాలనుకునేటువంటి వ్యక్తులుగా మీరు ఇప్పటికైనా వాస్తవాల్ని వాస్తవాలుగా చూస్తూ వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. మిత్రులు పొంగులేటి రాష్ట్ర ప్రజలకి